మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం, లేకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా మనమే నీ స్టైల్? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలు. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది, సినిమాలో అవుతుంది. ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడతాను. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకులు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదా, ఈ 2 పాయింట్లు తప్ప నేను కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాల వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది, మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నాం, ఆడనన్ను ఏదో అన్నాం, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అదే చూపించాను. లైఫ్లో సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు, మళ్ళీ 4 తర్వాత ఏంటి మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాయి. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా, అప్పట్లో వంటల వీడియో రాలా, 16 మిలియన్ వ్యూస్ చెప్పింది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తలదువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూస్ చెప్పింది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్ ఇంత కష్టపడితే రాలా, 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తలదువ్వుకోవడం ఎలా 4 మిలియన్లు ఉంది. పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవరికి కావాలన్నా, కామెడీ లేదు కామెడీ పెంచి అంటారు, మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి, కమెంట్ పట్టించుకుంటారు. అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్, వాళ్ళు అర్థమైంది విరాయిస్తే నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ అర్థమైందంటే ఆవిడ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తారా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంతా అదే, పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు 7 ఎపిసోడ్ వేసాను సీజన్ 3 అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతే హ్యాపీ అంటే ఫ్రమ్ అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు వినటం నుంచి. సినిమాలు కొంచెం లేట్ అవుతాయి బట్ ఓకే, ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నా మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్లో లేదు అంత సంపాదించలే, అంటే ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా, 50 వచ్చిందా ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏం నేర్చుకున్నావు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలేదు రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే, మొత్తం ఉదయం మర్చిపోయి మళ్ళీ తాగుతావా? రేర్ అంటే ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాలకు వెళ్ళి, అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్ అసలు మీరు గ్రేట్ పర్సన్ అదే 2 పెగలే ఫస్ట్ వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చెట్నో ఏమన్నావు అలాగే పొగకుండా యాడ్ ఏముండదు. శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం. It's okay, but yeah, I got recognition from this entry. So thank you so much. You're the reason for me. అయిపోయింది. అరే ఏం కాదురా, ఓకే మళ్ళీ చేస్తాను ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్.
నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హేమీలి చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా అన్న, అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా ఎస్డి సార్కి డాన్ గడికి మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే రెండు బెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్ నార్మల్గా అయినా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్, నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే, తాగుడు గురించి డిస్కస్, తాగుడు గురించి చేయను అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్ 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ కంపానియన్షిప్ చూపిస్తాను తప్ప మేము తాగిన సీన్స్ చూపించలేదు, తక్కువ. నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది, ఒకటి రెండు సీన్స్ ఉంటాయి తాగి యాక్ట్ చేసి ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా? అన్ని తెలియ అన్ని తెలిస్తే అప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా, 30 దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం, ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త పంచ అలా ఏం రాయనప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు, ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. ఇప్పుడు గుండు ఉంది అనుకో, ఆ గుండు మీద వేస్తాను, అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ, ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాల గారు లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు, ఎవరే అరగండు కదా అంటారు ఆయన, అదేంటి? సో అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్ అవి చేయను. బూత్ తక్కువ, బూత్ అనేది పెట్టను. మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షోయే, పేరు అని అవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ, రిగ్రెట్ ఫీల్ అయ్యి, నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, అది కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకు అలా చేసావు? చాలా నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, చిల్లర అయిపోయావా? రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకోవచ్చు, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్, 100 ఎపిసోడ్లు ఎక్కడ నుండి తీసుకొస్తాం 100 ఎపిసోడ్? ప్రొడక్షన్ ఏంటి? నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి? ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు, నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తాను, అంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 లాక్ 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరు ఇస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తే డబ్బులు మిగులుతాయి, బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటే మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం, యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో, కొత్తగా కంటెంట్ ఫ్రెష్. యూట్యూబ్ వద్దు, యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయ చాలు, అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది కదా, మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వంగా ఫేసు, ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం.